టీచర్స్, అందరికంటే ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు. ఎందుకంటే స్కూల్లో నాకు రెండే ఫేవరెట్ క్లాసెస్, ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా, సెకండ్ది ల్యాబ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్లో రాపించినా అది మనకి గుర్తుండదు, దాన్ని అప్రిషియేట్ చేయము. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంది, రియాక్షన్ అంటే ఏంది, దాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో వెళ్ళి చూపిస్తే చిన్నపిల్లలలో ఉన్న క్రియేటివిటీ స్పార్క్ ఇంకా వేరే ఏ మీన్స్లో కూడా అది రాదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఏలూరులో ఇట్లా 50 స్కూల్స్లో మనం ల్యాబ్స్ పెడుతున్నామని. ఐ రియలీ హోప్ టీచర్స్ అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకొని, ఇప్పుడు మీ అందరికీ డిజిటల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి, సో ల్యాబ్లో పెట్టండి, మంచిగా వీడియో చూపించండి, పిల్లల చేతులతో చేపియండి. ఇట్స్ నో ఓవర్ స్టేట్మెంట్ దట్ వాళ్ళ ఫ్యూచర్ని మీరు మారుస్తున్నారు. ల్యాబ్ని కరెక్ట్గా చూపించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ సైన్స్ పైన, క్యూరియాసిటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళందరూ కెరియర్లో ఫ్యూచర్లో ఏమవుతాం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చూసి, దాన్ని బట్టి వాళ్ళు బయాలజీ నచ్చితే డాక్టర్ అవుతామా, లేదా ఇంజనీరింగ్ నచ్చుతుందా, లేదా డూ దే వాంట్ బి అ సైంటిస్ట్, అవన్నీ ఆ ల్యాబ్లో ఉండే 4 walls డిసైడ్ అవుతాయి. సో దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఇట్లాంటి ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడే ఆ లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూస్తున్నా, ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి ఉంది. ఫిజిక్స్ రిలేటెడ్, బయాలజీ, కెమిస్ట్రీ, ఏది నేర్చుకోవాలన్నా ఉంది. అండ్ లాస్ట్లీ మై అపీల్, పిల్లలకి చాలాసార్లు మనము అటెన్షన్ పే చేయకుండా క్లాసులు కానిచ్చేస్తుంటాం, అట్లా చేయొద్దు. క్లాస్ వినండి, ల్యాబ్లో కూడా డూ స్వయంగా గౌరవ మన పార్లమెంట్ సభ్యుల వారు, అదేవిధంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి గౌరవ ఎస్పీ గారు, జేసీ గారు, మరి వీరి చేతుల మీదుగా విద్యార్థి సత్కారానికి చిరంజీవి అఖిల సీనియర్ ఇంటర్ బైపీసీ 891 మార్క్స్. ఈ చిత్రాన్ని స్టూడెంట్స్ అంతా కూడా మీ పేరెంట్స్ యొక్క డీపీగా ఈ ఫోటో పెట్టుకోండి. చాలా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ మీరు చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో చాలా వరకు స్కూల్స్లలో స్టూడెంట్స్ చాలామంది చదువుకుంటున్నారు. ఇవాళ రాజకీయ నాయకులతో పిల్లలతో ఏం పని అని అనుకోవచ్చు. ఇవాళ నేను రాజకీయ నాయకుడు కాకముందు నేను ఒక స్టూడెంట్ని, మీలాగనే చదువుకున్నాను. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను కూడా స్కూల్లో చాలా నాటీ స్టూడెంట్, బట్ కంప్యూటర్ సైన్స్ అంటే, కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా స్కూల్లో చిన్న స్కూలు, ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము. కర్ణాటకలో చదువుకున్న స్కూలు ఎక్కడో చిన్న గ్రామంలో మా ఫాదర్ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడుతుంటే ఒక చిన్న స్కూల్లో చదువుకునేటోళ్ళం. బట్ కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ కంప్యూటర్ అవైలబుల్ ఉండేది కాదు. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలన్నా, మా ఫాదర్ కొనియాలన్నా కూడా వాళ్ళకి పెద్ద పని. అప్పుడు ఎవరన్నా కంప్యూటర్ తెచ్చిస్తే అది ఎలా ఉంటుందో చూడడానికి పోయేటోళ్ళం. ఏదైనా స్కూల్స్లలో కంప్యూటర్స్ ఉంటే ఫ్రెండ్స్ లేకుంటే ఎవరినైనా పట్టుకుంది కంప్యూటర్ చూడడానికి వెళ్ళేటోళ్ళం. అలాంటిది ఇవాళ మాకు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఇంకా కొన్ని 5th 6th స్టాండర్డ్కి వచ్చేటప్పటికెల్లా మా ఫాదర్కి కూడా ఆర్థికంగా కొంచెం ఆయన కూడా ఇది అవ్వడం వల్ల మంచి, నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాకు 6th 7th స్టాండర్డ్లో మేము ఒక స్కూల్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేకపోయి ఉంది. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని మేము ప్రిన్సిపాల్ని అడిగితే అది చైర్మన్తో మాట్లాడి, చైర్మన్ ఒప్పుకోకపోతే మళ్ళీ మేము అందరము స్టూడెంట్స్ అందరం వెళ్ళి చైర్మన్ మాట్లాడితే ఒక్క కంప్యూటర్ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల వారిని గౌరవ ఎస్పీ గారు